గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరికీ హ్యాపీ సండే అండి. సండే వచ్చేసింది. నిన్నగాక మొన్న పోయింది అని అనిపిస్తదండి. తిరిగి చూసేసరికి మళ్ళీ వారాలు మారిపోతా ఉన్నాయి. ఇంకా నైట్ డ్యూటీకెళ్ళొచ్చారనమాట మా వారు. ఇంక కొంచెం ఆశ్చర్యంగా అనిపిచ్చింది. రాంగానే కొంచెం ఆకలేస్తుంది ఎగ్ దోస ఏయమన్నారు. ఎప్పుడు అడగరనమాట ఎగ్ దోస ఏయమని. మేము ఏదేసుకుంటే అది తినేస్తారు. ఏదైనా కావాలి అని అడిగితే ఏం పర్లేదు లేదో ఒకటి ఎత్తుకోరా అనేస్తారనమాట. ఇంక అడిగారుగా అడక్కముందే ఇంక చేసిచ్చారు రకాన్ని. ఇంక అడిగితే ఇంక చేయనా ఇంక చక్కగా ఎగ్ దోస అయితే వేస్తున్నానండి. మామూలుగా ఎగ్ వేసేసి కారప్పొడి చల్లేదాన్ని. కాకపోతే ఎర్రగారం ఉంది కదా! ఎర్రగారంతోటి ఎగ్ దోస చాలా బావుంటది. ముందు కారం పూసి తర్వాత ఎగ్గేసామంటే మనం దోసని టర్న్ చేసినప్పుడు మాడిపోకుండా ఉంటదండి. కారం మాడిపోకుండా ఉంటే దోస అనేది చాలా బావుంటదనమాట. ఇలా చేసేసి చక్కగా ఇచ్చేసాను. ఇంక మా వాడు పోటీకి కూర్చో ఉన్నాడనమాట. డాడీకే ఏసిస్తావా కారం దోస, ఎగ్ దోస 2 కలిపిచ్చావు నాకు గూడా ఏసిమ్మని. ఇంక వాడి కోసం గూడా చక్కగా ఒక దోస వేసిచ్చేసాను. వాడికి ఇంకా ఈ కారం దోసతో పాటు ఎగ్గేసాం గదా! ఇంక చట్నీ అదేం అవసరం లేదండి. ఇంక చక్కగా తినేస్తాడనమాట. ఎలా ఉందంటే గుండ్రంగా చూపిస్తున్నాడనమాట. బావుందంట. ఇంక వీడు కాలిపోతుందంటూ ఇంక ఊపుకుంటూ ఇంక పొద్దున్నే ఇంక ఏదో ఒక సినిమా వస్తదండి. చూసినవే చూస్తానే ఉంటాడనమాట.